హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్స్ అప్డేట్స్. ఇంతకుముందు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా అని ఉండేది మన ఛానల్ నేమ్ అయితే మార్చడం జరుగుతుంది. హెచ్ఎన్ఆర్ జాబ్స్ అప్డేట్స్ అని చెప్పేసి ఓకే, పాయింట్లోకి వెళ్ళిపోదాం. 45 డేస్లో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ సాధ్యమేనా? ఓకేనా, 45 రోజుల ఎగ్జామ్స్ సాధ్యమేనా? ఈ క్వశ్చన్కి అయితే మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈరోజు అసెంబ్లీలో మన హోమ్ మినిస్టర్ గారు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ మీద మాట్లాడినటువంటి విషయాన్ని ఆడియో క్లిప్ను వీడియో క్లిప్ను మీరైతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 month 1.5 monthలో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని చెప్పారు మేడం గారు అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 45 డేస్లో వాళ్ళకు కంప్లీట్ చేసి ట్రైనింగ్ కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్పై ఉన్న కేసుల పరిస్థితి ఏంటి బ్రదర్? గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు. ముందుగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ హోల్డ్ చేసి కేసులు సాల్వ్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి అయితే రిజల్ట్ అనౌన్స్ చేసి ట్రైనింగ్కి అయితే పంపించే ఛాన్సెస్ కూడా కొట్టిపారేయలేము. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ తలుచుకుంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, ట్రైనింగ్కు పంపించే అవకాశాలు కూడా తీసిపారేయలేము. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అయితే మన హోమ్ మినిస్టర్ గారు కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులకు మంచి శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. అలాగే ఇది చెప్తూ మిగిలిన పోస్టులు ఎన్నైతే 10,762 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో దాని గురించి కూడా హోమ్ మినిస్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే మిగిలిన 10,762 పోస్టులను కూడా త్వరిగతిన భర్తీ చేస్తాము, త్వరలో నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇదైతే హోమ్ మినిస్టర్ గారి నుండి మన కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులకైతే తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ 45 డేస్లో జరుగుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే జరిగితే బాగుండు అనేది కూడా మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అని వెయిట్ చేశారు కదా. ఇది పాజిటివ్ న్యూస్గా మీరు తీసుకొని అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి మెయిన్స్కు సిద్ధంగా ఉండండి. మేడం గారి స్టేట్మెంట్స్ను పరిశీలించి చూస్తే కేసులను త్వరగా పరిష్కరించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలను కూడా మనం కొట్టిపారేయలేము. సో ఏదేమైనప్పటికీ కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులు ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూశారో ఆ రోజు త్వరలో రాబోతుంది అనుకుని చదవండి. అలాగే కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్కు ఆ అభ్యర్థులకు కూడా త్వరలో 10,762 పోస్టులు భర్తీ చేస్తామని హోమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ వాళ్ళకు మంచి బూస్ట్ లాంటి స్టేట్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎనీవే 45 డేస్లో ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.